హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా బుడ్డోడేంటి ఎంత చక్కగా తింటున్నాడని చూస్తున్నారా? వాడికి ఇష్టమైన రెసిపీ, అందుకే తింటున్నాడు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, రెసిపీ ఏంటో మీకే తెలుస్తుంది. ఈ రెసిపీలో పిల్లలకి అవసరమైన పోషకాహారాలు ఉన్నాయి. ఐరన్, జింక్, పొటాషియం, అలానే ఇందులో విటమిన్ B1, B2, B3, B9, B12, విటమిన్ E, విటమిన్ A కలిగి ఉన్నాయి. విటమిన్ B12 ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. ఇంతకీ ఆ రెసిపీ నేమేంటో తెలుసా? మటన్ కీమా రైస్. మన పిల్లలకి ఎంతో మేలు చేసే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను. నువ్వుల నూనె వల్ల పిల్లలకి ఎముకలు అనేవి గట్టి పడతాయి. నూనె బాగా మరిగాక కొంచెం జీలకర్ర తీసుకొని వేసుకోవాలి. జీలకర్ర పిల్లల జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయినంత వరకు నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మటన్ కీమాని 4 to 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1/2 కప్ కీమాని కుక్కర్లో వేసేసాను. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. కీమాలో ఉన్న వాటర్ వచ్చేంత వరకు కీమాని బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు కీమా నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ కీమాని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 year దాటిన పిల్లలకే ఉప్పు వేయాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క, అలానే 3 నుంచి 4 వెల్లుల్లిపాయ రెమ్మలు 2 తీసుకొని బాగా మిక్సీ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ తీసుకొని వేసుకోవాలి. వాటర్ వేశాక 10 నుంచి 15 నిమిషాలు కీమాని బాగా ఉడికించాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. వీడియోలో చూస్తున్నట్టు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను. రైస్ వేసాక బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరని తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద కోసి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత అయితే తీసేసాను. చూసారా, మెత్తగా ఉడికింది. పిల్లలు ఇలా తింటే ఓకే, లేకపోతే స్మాష్ చేసుకోవచ్చు. లేదు 1 year బిలో అయితే మిక్సీ చేస్తారు, ఎలా అయినా పర్లేదు. మటన్ కీమా రైస్ రెడీ. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఈ మటన్ కీమా రైస్లో పిల్లల బోన్స్ని బలపరిచే కాల్షియం ఉంటుంది. మటన్ కీమా రైస్ రెసిపీ అయితే చూసేసాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.